మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ప్రజలు. అయితే నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. దీంతోటి ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి? ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూసాము 2 రోజుల క్రితం వరకు కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా విపరీతమైన ఉక్కపోత, అదే విధంగా ఎండ తీవ్రత కూడా ఉంది. కానీ మళ్ళీ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సో ఎందుకు అంటారు? మనకి జనరల్గా ఈ మాన్సూన్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నాము. మనకి సినాప్టిక్ ఫీచర్ ఏదైనా లేకపోయినతే అయితే వెంటనే మనకి మేఘావృతం కానీ మేఘాలు తగ్గిపోయినప్పుడు వెంటనే టెంపరేచర్లు బాగా పెరిగిపోతున్నాయి. ఆ రకంగా చూస్తే మనకి గత 4-5 రోజులు బట్టి పెద్దగా సినాప్టిక్ ఫీచర్ ఏమీ లేనందువల్ల మళ్ళీ టెంపరేచర్స్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 31 నుంచి 36 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అయితే మనకి ఈ తూర్పు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం గత 4-5 రోజులు బట్టి కొనసాగుతుంది. అది ప్రస్తుతం ల్యాండ్ మీదకి వచ్చినప్పటికీ ఇంకా స్థిరంగా కొనసాగుతూ అప్ టు 4.5 నుంచి 6 కిలోమీటర్స్ హైట్ వరకు దాని యొక్క ప్రభావం ఉంది. అది ఎత్తు పెరిగే కొద్దీ మనకి దక్షిణ దిక్కుకి ఉండడం వల్ల మళ్ళీ కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ ల్యాండ్ మాస్ మీద జరుగుతోంది. అది కాక మళ్ళీ ఈరోజు ఉదయం మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి ఈ తూర్పు కోస్తా ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడింది. ఈ రెండిటి వల్ల మరింత మాయిశ్చర్ అక్యుములేషన్ అయింది. దానికి తోడు మనకి గత 5-6 రోజులు బట్టి టెంపరేచర్లు ఎక్కువగా ఉండి మనకి ఈ వేడి వాతావరణం ఉండటం వల్ల మళ్ళీ వేడి గాలులు కింద నుంచి పైకి పోవడం, క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం, ఇటువంటి పరిణామాలు నిన్నటి నుంచి మనకి చూస్తున్నాము. ఇవి రాగల 3-4 రోజుల వరకు కూడా ఈ సర్క్యులేషన్ మరింత ముందుకి కదిలే క్రమంలో మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకని మనం ఈ రోజు నుంచి ఒక 4-5 రోజులు వివిధ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే మనకు మెదక్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఏ జిల్లాలకు ఎటువంటి కలర్ వార్నింగ్స్ ని ఇవ్వడం జరిగింది? ఈ రోజు చూస్తుంటే మనకు ముఖ్యంగా పశ్చిమ దిక్కులో ఇటు నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఇటు వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు రంగారెడ్డి, అలాగే హైదరాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మనకు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి ఈరోజు ఎల్లో వార్నింగ్, అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉందని మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది అంటారు? రేపు కూడా మనకి ఈ సెంట్రల్ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు ప్లస్ దక్షిణ జిల్లాలు వికారాబాదు, మళ్ళీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, అలాగే మనకి నార్త్లో నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ఈ జిల్లాలకి రేపు కూడా ఎల్లో వార్నింగ్ పెట్టాము. తదుపరి 2 రోజుల్లో మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో మరొక 2 రోజులు కూడా రెయిన్స్ కొనసాగే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు క్లౌడీ వెదరే కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం కూడా కురుస్తోంది. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఈరోజు ముఖ్యంగా మనకి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో ఆల్రెడీ 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. సో ఈరోజు ఈవినింగ్, నైట్ చూసుకున్నట్టయితే మనకి చెదురుమదురుగా 3 జిల్లాల్లోనూ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. రేపు యాక్చువల్ 3 జిల్లాల్లోనూ కూడా కొంచెం భారీ వర్షానికి, సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లో కూడా రేపు భారీ వర్షానికి అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు వర్షపాత వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షాలు కురిసాయా, లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? మనకి ఈ ఆగస్టు నెలలో ఒకదాని తర్వాత ఒకటి 3 అల్పపీడనాలు వచ్చాయి. 13-1, 18-1, 26-1. ఈ మూడింటి వల్ల మనకి అంతవరకు లోటు వర్షపాతంలో ఉన్నది, ఆ లోటు పూడిపోయి మనం ప్రస్తుతం పాజిటివ్లో కొనసాగుతున్నాం. ప్లస్ 20%, ఓవరాల్ 33 డిస్ట్రిక్ట్స్ యావరేజ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్లస్ 20%లో ఉన్నాం. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు, అంటే 11వ తేదీ నుంచి 15వ తేదీ
తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. మరికొన్ని జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు 11వ తేదీ కనుక చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్ ఈ జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటము, అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.